పులిహోరల్లో మీకు ఎన్ని రకాల పులిహోరలు తెలుసండి? ఇది నూకతో చేసే పులిహోర. నూక పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి మరి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ నూక వేసుకుంటుంటే అదే గ్లాస్తో 2 గ్లాసులు ఆఫ్ వాటర్ ఫస్ట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో బాగా మరిగాక సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాక నూకేసుకుని బాగా మిక్స్ చేసుకుని మంటని అప్పుడు సిమ్లో పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగంతా అడుగట్టేస్తుంది, మీకు తెలిసిందే కదా. కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళైతే ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టుకోకపోతే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు సగం కుక్ అయిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి అన్న టైంలోనే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగా పైకి కిందకి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని పొత్తులాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పెద్ద టైం ఏం పట్టేదండి, ఒక 8 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుంది. ఇలా విడివిడిగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలండి. మనం సేమ్ పులిహోరకి ఎలా అయితే రైస్ని చల్లారి పెట్టుకుంటాం, సేమ్ ఇది కూడా అంతే అండి. నూకంతా చల్లగా అయ్యే వరకు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దాం. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకుని ఆ తర్వాత మినప్పప్పు, ఏరుశనగగుళ్ళు వేసుకోవాలండి. ఇక్కడే నచ్చిన వాళ్ళు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఆప్షనల్. పచ్చిశనగపప్పును యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ 3 బాగా ఫ్రై అయ్యి పప్పులన్నీ కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మర్చిపోయానండి, ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం సిమ్లోనే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన నూకలో ఈ పోపుని యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట. నిమ్మరసం ఫస్ట్ తక్కువ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక పులుపు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే నూక కదా. ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువైతే అదో పేస్ట్లా అయిపోయినట్టు అలా ఉంటుంది, సో బాగోదు అలా అయిపోతే. పులిహోర టేస్ట్ బాగా పెరగాలంటే ఒక చిన్న టిప్ చెప్పనండి. మనం మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ నిమ్మకాయ పులుపు, ఉప్పు కూడా రైస్లోకి కానీ నూకలోకి కానీ ఇంకిపోయి సూపర్ టేస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్.